అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండపై గల హిందూ పుణ్యక్షేత్రం తిరుపతి. ఇక్కడ గల వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఒక హిందూ దేవాలయం అయినా ఈ ఆలయం విష్ణు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడే ఇక్కడ స్వయంగా వెలిశాడని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల అని అంటూ ఉంటారు. అయితే ఈ తిరుపతి ఆలయం బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుణ్ణి బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. కొండలు సముద్ర మట్టానికి పైన 853 మీటర్స్ ఎత్తులో ఉన్నాయి. కొండల శ్రేణిలో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తూ ఉంటాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామివారి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. తిరుమల పట్టణం విస్తీర్ణం సుమారు 10.33 స్క్వేర్ మీటర్లు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ప్రారంభమైందని నమ్ముతూ ఉంటారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ అనే ఆయన 8వ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించారని చెబుతూ ఉంటారు. అయితే గర్భగుడిని ఆనంద నిలయం అని అంటూ ఉంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని యొక్క విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. అయితే ఈ ఆలయం వైఖానస ఆగమన ఆరాధన సాంప్రదాయాన్ని కూడా అనుసరిస్తూ ఉంటుంది. ఇది 8 విష్ణు స్వయంభు క్షేత్రాల్లో కూడా ఒకటి. ఇది 108 దివ్య దేశాలలో చివరి భూ సంబంధమైన దివ్య దేశంగా 106వ స్థానంలో కూడా ఉంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా శ్రీవారిని దర్శించి తరించారట. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్య రాజులు, 13 నుంచి 14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు కూడా శ్రీవారికి విలువైన కానుకలు కూడా సమర్పించినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగిందట. సతీ సమేతులైన శ్రీకృష్ణ దేవరాయలు, రాజా తొడరుమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ ఉన్నాయట. అయితే ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి 2 ఆధునికంగా వేచి ఉండే భవనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కూడా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తలనీలాలు సమర్పించే భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీ అందరికీ తెలుసో లేదో, సంపద పరంగా, విరాళాల పరంగా ఇది ప్రపంచంలోనే అత్యధిక ధనిక ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు 50,000 నుండి 1,00,000 మంది దాకా యాత్రికులు సంవత్సరానికి సగటున 30 నుంచి 40 మిలియన్లు అన్నమాట. అయితే అంతమంది యాత్రికులు ఇక్కడి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో అయితే, ఇక పండుగలలో కూడా యాత్రికుల సంఖ్య 5 లక్షల వరకు ఉంటుందట. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి మధ్య యుద్ధం జరిగిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరూ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషువుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవునికి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతాడట. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాద్రి దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడట. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్లి సర్వముఖి నది ఒడ్డున పడుతుందట. దాని తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిశేషువు బాధపడతాడట. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రిలో విలీనం చేస్తాడు. అక్కడ మహావిష్ణువు వెలుస్తాడని చెబుతాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమయ్యి ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిసాడట. ఆ తర్వాత శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిసాడట.
పురాణాల ప్రకారమైతే తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతూ ఉంటుంది. హిరణ్యాక్షుణ్ణి చంపిన తరువాత వరాహుడు ఈ కొండపై నివసించాడు. ఆ తరువాత తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహాత్యం. కలియుగ కాలంలో అయితే త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడట. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతాడు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగుడు బ్రహ్మ శివుణ్ణి సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదట. చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు. కోపంతో భృగు విష్ణువు ఛాతిపై తన్నాడట. దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిందివేశాడు. విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై ఉన్న కొల్లాపూర్కెళ్తుందట. కొల్లాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది. ఆమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని పిలుస్తూ ఉంటారట. ఆమె ఇక్కడి మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలు అందుకుంటుంది. విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడట. అయితే శ్రీనివాసుని యొక్క పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ తర్వాత అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడలుగా మారుతారట. వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలిస్తుంది. ఇక రోజు ఆవుల కాపేరు దానిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయమవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడట. రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడి నుండి వకులాదేవి ఆశ్రమానికి వెళ్ళాడట. ఆ ప్రయాణంలో నీల అనే గాంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై చుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనిస్తుందట. భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జతచేస్తుందట. ఆ తర్వాత శ్రీనివాసుడు ఆమె భక్తితో చెల్లించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదిస్తాడట. గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోద అయిన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తాడని ఆ తరువాత ఆమె పెళ్లిని చూడగలదని చెబుతాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత అతను అమ్మ అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకుంటుంది. మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతూ ఉంటాడు. ఆమె లక్ష్మి ప్రతిరూపమే అయినా పద్మావతి చదువుకొని చాలా అందంగా యువరాణిగా ఎదిగింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుందట. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుడిని వెళ్ళగొడతారట. ఆ తర్వాత శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్తే దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడతానని చెబుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. అయితే వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరుకున్నప్పుడు రాజు రాణి అంగీకరిస్తారట. ఇంకేం చేస్తారు మరి, ఆ శ్రీనివాసుడే వచ్చి వివాహం చేసుకుంటానని అడక్క. అయితే రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి.
శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సంపద దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించాలని సూచించారు. ఆ తర్వాత కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇస్తాడట. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళ్తారు. వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతికి ఒక వైపు ఉంటుంది. అలాగే మరొక వైపు లక్ష్మి మరొక అవతారమైన భూదేవి ఉంటుంది. చూశారు కదండి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కథనాన్ని. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.